నాన్ స్టాప్ గా ఆటో పంచులు వేసుకుంటూ మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి రెడీ అయిపోయారు మన గెటప్ సీను అండ్ స్టీవ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం. సంక్రాంతి కదా స్పెషల్ ఏం చేసావు? రాత్రి 10,000 ఇచ్చాక షాపింగ్ చేసా. డబ్బులు సరిపోలేండి, ఇంకా చాలా కొనుక్కోవాలండి, డబ్బులు ఇవ్వండి. అవునా? ఏంటిది? 20 రూపాయలు. ఈ 20 రూపాయలకి ఏమొస్తుంది? మార్చుకుంటూ 2 10 వస్తలేదు, 4 5 వస్తాయి. సరేగానే పండక్కి అక్క బావని పిలిచావా? పిలిచాను. ఏమన్నారు? రానని చెప్పారు. ఏ లాస్ట్ టైం మీరు పండగ బట్టలు పెడతా అని చెప్పారు కదా, పెట్టలేట కదా. అందుకేం పెట్టలేదు, అప్పుడు పెడితే ఇప్పుడు వచ్చేస్తారని. సరేగానే మీ అమ్మగారు పిలిచారా పండగ మనల్ని? పిలవలేదు. ఏ మీరు ఎక్కడ బట్టలు పెడతారని? ఏదో పనులు చాలుగానే ఇంట్లో పనులు చూసుకో, అలా ఊర్లోకి వెళ్ళి వస్తా. వెళ్ళండి. ఊర్లో షికార్లు, ఫ్రెండ్షిప్ చాకట తప్ప ఇంట్లో ఉన్న బాధల గురించి పట్టించుకోరు మీరు. ఏమైంది? లంకంతో కుప్ప కట్టారు, పెద్ద బెడ్రూమ్ కట్టారు, పెద్ద బాత్రూమ్ కట్టారు, పెద్ద కిచెన్ కట్టారు, కానీ ఇంట్లో మాత్రం వెలుగు లేదు. ఆగైతే 2 లైట్లు పట్టుకొస్తా. సిగ్గు, మానం, లజ్జ, అభిమానం ఏమని ఉందా? బాబా రోజా గారు పెళ్ళైన తర్వాత ఊరేగింపులో కార్లో పంపిస్తారు, వీడిని పెళ్లి చేసుకున్నందుకు ఆటోలో పంపించే ఊరేగింపుకు. ఏమండి, ఇప్పుడు పండక్కి అల్లుడు గారిని కూతురి పిలవకుంటే నేను మాత్రం చచ్చిపోతాను. దాని పేరు నాది ఎత్తొద్దు, అర్థమైందా? అందుకే కూతురు అన్నాను. నేను పిల్లం. పిలవండి. పిల్లం పిల్లరా పిల్లంతే. పిలుస్తారు కదా, నేను చచ్చిపోతాను. కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను. కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంట్లో అగ్గిపెట్టలేదు, పట్టుకొస్తా. నాకు కత్తి 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 ఎక్కడ? కత్తితో పొడుచుకొని చచ్చిపోతాను. అల్లుడు గారిని కూతురిని పిలుస్తానా లేదా? పొడుచుకొని చచ్చిపోతున్నాను. 1 పొడుచుకుంటున్నాను. 2 పొడుచుకుంటున్నాను. 3. ఆయన ఎందుకు పొడుచుకోవాలి? అవసరాల కోసం దారి తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కలచి చూడు కనిపించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించే ఆత్మల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఒక్కొక్కడి కాదు షేర్ ఖాన్, 100 మంది ఒకేసారి రమ్మని చెప్పు. ఏమండి ఏం చేస్తానండి? నువ్వేం చేసావు? అంటే డైలాగ్ బాగుందని చెప్పాను. నేను అందుకని చెప్పా. ఇప్పుడు అది కాదు, మీరు అల్లుడు గారికి ఫోన్ చేస్తారా చేయరా? చేయను. ఫోన్ చేస్తారా చేయరా? చేయను. ఏ లబ్బే చెప్తా నాకు. హలో అమ్మ, అల్లుడు గారిని తీసుకొని పండగకి ఇంటికి వచ్చే. ఈడోడు ఎవడికి అర్థం వాడు వస్తున్నాడు, ఫోన్ చేశా. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. రాముడికి జానకి పెళ్లి కుదిరినది, ఈ సందడికి బిందులకి అత్తయ్య గారు బాగున్నారా? అల్లుడు గారు రండి రండి. అయ్యో చాలా రోజులు మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు బాబు? అక్క చిక్కిపోయారు, తింటలేదా పూటకి? మామగారు అన్నం పెట్టట నాకు. ఏ తినది మొత్తం ముక్కే పెట్టేస్తున్నారు, కొంత తీసి ముక్క బండగైపోయిందంట అలాగా. అల్లుడు గారు అత్తయ్య గారు మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఏంటి లేట్ అయిపోయింది? అంటే పొద్దున లేగాలి కదా, మీ అమ్మాయికి బాబు పొద్దున కాఫీ ఇవ్వాలి, టీ ఇవ్వాలి, టిఫిన్ పెట్టాలి, బాసలు తోవాలి, బట్టలు ఉతకాలి, కల్లాపు వేయాలి, ముళ్ళు ముగ్గ గట్ర వేయాలి కదా, ఇవన్నీ చేయాలి కదా. అదేంటి ఇంటి పని మొత్తం మీరే చేస్తున్నారా? చేయకపోతే మీ కూతురు తాట తీసేద్ది కదండి. ఏమండి ఇంటి పని మొత్తం ఇతనే చేస్తున్నంట. ఇంటి పని కాదు, ఒంటి పని చూసి నేర్చుకోమని ముందు. మాట్లాడి ఏమండి ఎందుకండి అల్లుడు గారు? అమ్మా నిన్నే వల్ల తల్లి క్షమించు. సరే అల్లుడు గారు మిమ్మల్ని క్షమించండి నన్ను. సర్లేండి అత్తయ్య గారు, చీర చాలా బాగుంది, గుత్తొంకగలరు. మొన్న తీసుకున్నాను నేను ఒకటి. మీరా? అంటే మీ అమ్మాయికి తీసుకున్నాను. చాలా బాగుంది. అసలు రవ్వల నెక్లెస్ ఎక్కడ తీసుకున్నారు మీరు? నేను కోటిలో తీసుకున్నాను. అవునా? అవును. చాలా బాగుంది రవ్వల నెక్లెస్. నాకు కూడా చెప్పరాదు? నీకెందుకు? అంటే మీ కూతురికి. కూతురంటే నీకు పిచ్చి. చాలా లిప్స్టిక్ చాలా బాగుంది. ఏ బ్రాండ్ వాడుతున్నారు మీరు? నేను అది రెవలాన్ అని ఉంటారు కదా, రెవలాన్. ఒక్క నిమిషం, పేరు బాగా ఎక్కువైపోయినండి మీకు. ఆ సోదా ఆపండి. సర్లేండి మనం లోపలికి వెళ్ళి మనం వంట చేసుకుందాం పదండి. అల్లుడు గారిలో మార్పు ఏమైనా వచ్చిందా? వచ్చిందిగా. ఏమొచ్చింది? నాలా బిహేవ్ చేస్తున్నాడు. మరి మంచి డాక్టర్ చూపించావా? చూయించా. ఏమన్నాడు? ఏం లేదన్నాడు. ఏం లేదా?
లోపలికి తీసుకెళ్ళాడు అల్లుడు గారు అత్తగారిని. ఏం కాదు, ఏం కదా ఏం చేయలేడు. మా అయ్యగారు మీకు ఏడు తగలడు. మా అయ్యగారు మీకు ఏం వండమంటారు? సంక్రాంతి కదా, గుత్తొంకాయ కర్రీ చేయమంటారు, ఏం చేయమంటారు? ఏదో ఒకటి ఉండండి. ఏమే నీకు ఏం చేయమంటావు? ఏదో ఒకటి చేయి, ఎలా? అల్లుడు గారు నువ్వు రాత్రిపూట కలిసి పడుకుంటున్నారా? కలిసే పడుకుంటున్నాం. అమ్మయ్య, ఏమైనా విశేషం ఉందా? విశేషమే, సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాం. వచ్చాడు. మా అయ్యగారు చూడండి, మీకు ఉప్పు తక్కువ ఎక్కువ ఎక్కించి చూడండి కొంచెం. ఏంటి చెప్పకుంది? నాకు చెప్పంటే బాగా ఇష్టం అండి. కొంచెం ఉప్పు కారం వేసుకో అప్పుడప్పుడు. ఏమే కొంచెం ఉప్పు కారం తక్కువ నేను చెప్పడం ఎందుకు, చెప్పాడుగా, ఇంకెందుకు చూడడం, ఎలా? నేను ఇప్పుడు ఏమన్నాను అత్తయ్య గారు? ఎందుకు ఇలా మీరు పడిపోతారు? మీదకి అలాగే ఎందుకు అలాగే ఖర్చు చేస్తుంది మీ అమ్మాయి? నేను ఇప్పుడు ఏమన్నానని చెప్పేసి అలాగా ఉప్పు తక్కువ అలా గారు చేయాలా? ఇంట్లో అన్ని రోజులు వంటలోనే నేను అరవలేదు, ఇంటికి ఏదో పుట్టింటి రాగానే ఇలా గారు చేస్తుంది. నేను ఏం తప్పు చేశాను? నాకు ఎప్పుడు ఇంకా ఇంట్లో నరకం ఆతను అనిపిస్తున్నాను. అత్తయ్య గారు మీరు ఎలా సంసారం చేస్తున్నారు? నాకు మీరు పడండి, మీ కూతురు మామూలు రండి. పాప అల్లుడు గారు వెళ్ళిపోయారు ఇద్దరు. కాంచీపురం సారీసే, ధర్మవరం సారీసే, సారీసే. అల్లుడు గారు, అత్తయ్య గారు చీరలంటే ఏం చీరలండి? రేష్మి కట్టుకుంటదండి ఇది. రేష్మి కట్టుకుంటుందా? మరి ఆవిడకి ఇచ్చేచ్చు కదా, ఇక్కడికి ఇచ్చా. ఇది రోజే గారు కట్టుకుంటారండి. ఆవిడ ఉతకమని ఇస్తే మాకెందుకు అమ్ముతున్నా అబ్బాయి? ఈ సినిమా యాక్టర్లు కట్టుకుంటారు. కాదండి, నాకు ములక్కాడ వచ్చే కలర్ ఉంటుంది కదా, చూపించు. దానికి సంబంధం ఏముందిరా? సరే ఆ పింక్ కలర్ చూపించండి నాకు. ఇది నీ కరెక్ట్ పింక్ కలర్. ఎందుకంటే అలా చిరాకు పడుతున్నారు? ఏంటి పండగ పిలిచి అల్లుడితో మొత్తం చీరల వ్యాపారం? ఏముందన్న పండగ పూట చీరలు కొనుక్కుంటే తప్ప అత్తయ్య చెప్పండి అత్తయ్య. కొనుక్కుంటే పర్లేదు, మీరు కొనుక్కుంటే తప్పు. సర్లేండి, టీవీ పెట్టండి. మనసు మౌత సీరియల్ చాలా బాగుంటుంది. ఆ కిరణ్ రోజు బాలే చేస్తున్నాడు. కూర్చోండి. అత్తయ్య గారు కిరణ్ బాలే ఉంటాడని గడ్డం తిత్తాను. అంటే ప్రతాప్ బాగుంటుంది తెలుసా? ప్రతాప్ వచ్చినప్పుడు నాకు అసలు నచ్చదండి. ప్రతిసారి సావిత్రిని ఏం తిడతాడు అమ్మాయిలు పట్టుకుని అలాగే. మొక్కపొడివాడు. ఆ. ఈ ఏడు ఒకటి మాట్లాడితే నేను ఇప్పుడు ఏమంటున్నాను? మనసు మౌత చూడకపోతే తప్పేంటండి? ఇంట్లో చూస్తేనే మీ అమ్మాయి, ఇక్కడ చూస్తేనే మామగారు. ఏంటి సీరియల్ చూస్తే తప్పేంటండి? ఇప్పుడు అసలు నాకు తెలియకడుతుంది. సీరియల్ చూడకూడదండి. ఏమన్నా నాగబాబు గారు నువ్వు భలే ఉంటుంది. సరే అసలు నవ్వుతో పడిపోవచ్చు. ఫోన్ వస్తుంది చూడండి. మీకు ఫోన్ వస్తుంది. కొట్టేస్తున్నారేంటి? రిసీవ్ చేసుకోండి. హలో, లక్ష్మి గారు నవ్వుకుంటున్నారా? నోము. ఓకే. ఏమండి, పక్కింటి లక్ష్మి గారు లేరు, నవ్వుకుంటున్నారట. నోము. ముత్తైని పిలిచారు, నేను వెళ్తున్నాను, భోజనాలు పెడుతున్నానంట. అత్తయ్య గారు ఆగండి, నేను వస్తాను. ఎక్కడికి వెళ్తారా నువ్వు? నా పరువు మొత్తం ఊరం తీసేస్తావా? అంటే పొలాలు అల్లుడు టేక్ చెక్క అని తెలియాలి అందరికి. ముత్తదులు పిలిచారు, ఒక ఇస్తరాకు వేస్తే వేలుతాడు చేసుకోవడం రా తప్పు అంటండి. నువ్వు నిజంగా మగాడు అయితే నాతో మంది చూద్దాం. నువ్వు అనేది తెలిపోలేదు. అరే మందు పట్ల ఏమంటారా? ప్రాపర్టీ అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? ఏంటి మనుషులు అయిపోయాడు అసలు? రా కూర్చో. ఊరి పద్ధతి కాదు. నేను పట్టుకోకండి అలాగా. అలా పట్టుకుంటారు ఎందుకు అలాగా మనుషుల్ని, పరాయి మనుషుల్ని? వద్దు, నాకు మొద్దొద్దు, నాకు మందు వద్దని, నాకు వాసన చూసి సరిపోతుంది. నువ్వు నిజంగా నువ్వు మీరు అక్కడ పెట్టండి, నేను తాగుతాను అంతేను. ఎందుకలా మావాడు పెడతారు? అల్లుడు గారు తాగొద్దు, మీరు తాగలేని చిన్న గుట్టకేస్తాను అంతేను. తెలిపలు ఆడ మగం. ఎందుకంటే దాని నుంచి నోరు పాడేసుకుంటున్నాను నా మీద అలాగా మీరు. రే నువ్వు మగాడు రా, ఇంకా ఏడుస్తావేంట్రా? మీరే అలా తయారు చేశారు. అయ్యో కొట్టేశాను మా గారిని. క్షమించండి, నన్ను ఏదో చెయ్యాలి గురిపించని తప్పించి కావాలని కాదండి. అత్తయ్య గారు నా తప్ప చెప్పండి. అయ్యో నీదేం తప్పులేదమ్మా. మీ అమ్మాయి పొద్దున్ననగా వెళ్ళిపోద్ది, పొద్దుగుని వస్తుంది, నీ లోపల పడుకుంటా, నేను ఏం చేస్తాను? మీ అమ్మాయిని చెప్పండి, మళ్ళీ కొట్టే.
నేను ఎప్పుడు మగాడి మీద సే చేసుకోలేదండి, ఎందుకు ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. నా బాధ ఎవరు చెప్పుకోమంటారు, ఇంట్లోకి ఆడంగా లేకపోతే ఎవరైనా ఉన్నారా? మీ అమ్మాయి వచ్చేసి ఎప్పుడు ఎక్సైజ్ చేస్తా చెప్పి నా దగ్గర ఎక్సైజ్ చేయదు. అమ్మాయి నీకు ఇది కరెక్ట్ కాదు, నీకు ఇంకో పెళ్లి చేస్తాం పద. ఏడవకండి అల్లుడు. అత్తయ్య గారు అదే థియేటర్ లో తలంబరాల సినిమా వచ్చిందంట, చూసుకుందాం పదండి. మనతో వీళ్ళతో మనకు వద్దు, రండి తలంబరాలకు వెళ్దాం రండి. రోజా గారు ఎలా ఉంది గేట్ అప్ సీన్? గెట్ అప్ సీను ఏదైనా చేయగలడు. గెటప్ వేస్తే అస్సలు రెచ్చిపోతాడు, అసలు ఆగడు. అని గెటపే బాగుంది, ఎంట్రీతోనే ఫన్ జనరేటర్ అయింది. థ్యాంక్ యూ మేడం. అండ్ ఆ తర్వాత అత్తగారితో వంటలు చేయడానికి చీరలు వాడొచ్చినప్పుడు చీరలు కొనేటాడు. మీ మామయ్య ఎక్స్ప్రెషన్స్, రామ్ ప్రసాద్ పాపం నిజంగా ఒక అల్లుడు ఇలాంటి వాడు దొరికితే ఆ మామ పరిస్థితి ఎలా ఉంటుందో చూసారు. కానీ అత్తయ్యలో ఏ ఫీలింగ్ లేదు, హ్యాపీగా ఒక తోడు దొరికింది వంట చేసుకోవడానికి, షాపింగ్ అన్నట్టు హ్యాపీగా ఉంది. కూతురు ఆ లక్షణాలు లేవు కదా మేడం. ఆ కూతురేమో ఎక్సైజ్ చేసుకుంటారు, అసలు పట్టించుకోవట్లేదు, సరదాగా సరి. నాగబాబు గారు ఓపెనింగ్ లోనే రామ్ ప్రసాద్ అవినాష్ సాయి కుమార్ డైలాగ్ తిడతాను, నువ్వు మగధీర డైలాగ్ నువ్వు హీట్ తీసుకొచ్చారు. సీను ఎంటర్ అయిన తర్వాత చాలా హిలేరియస్, ఎందుకంటే టవల్ నడుం దగ్గర నుంచి కింద కట్టి వెనకాల యాడింగ్ పెట్టి చాలా సేపు నవ్వాను. అండ్ టిల్ ఎండ్ దాకా బాగుంది.